నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. తాడ్చర్ల టు బొగ్గు బ్లాక్ను సింగరేణి సంస్థకు కేటాయించిన నేపథ్యంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి భరోసా యాత్రను కార్మికులు, ప్రజలు, బీజేపీ శ్రేణులు విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బలుమూరి వనిత, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి పిలుపునిచ్చారు. సోమవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, తొలిసారిగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం గోదావరిఖనికి రానున్న సందర్భంగా ఘన స్వాగతం పలకాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని ఏటీఎంలా వాడుకున్నాయని విమర్శించిన వారు, కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం కార్మికుల ప్రయోజనాలు, సింగరేణి పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని టెండర్ ప్రక్రియ లేకుండానే తాడిచెర్ల టు బొగ్గు బ్లాకును సింగరేణికి కేటాయిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం కొత్తగూడెం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ సింగరేణి భరోసా యాత్ర ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ యాత్ర మంగళవారం ఉదయం 11 గంటలకు గోదావరిఖని ఓసీపీ 5కు చేరుకుంటుందని, కార్మికులతో సమావేశం అనంతరం గోదావరి బ్రిడ్జ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. కార్మికులు, ప్రజలు, బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ భరోసా యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల్ల మహేష్ కుమార్, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాశీపేట శివాజీ, బీఎంఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి వడపల్లి కుమారస్వామి, బీజేపీ, బీఎంఎస్ నాయకులు తోట మమత, గుండబోయిన భూమయ్య, బోడకుంట సుభాష్, తోట కుమారస్వామి, మిట్టపల్లి సతీష్, సుల్వ లక్ష్మీ నర్సయ్య, ఊరగొండ అపర్ణ, పెండం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొత్తగూడెంలో సింగరేణి కార్మికులలో ఒక ధైర్యాన్ని నింపడం కొరకు భారతీయ జనతా పార్టీ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, అదే రకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మరియు ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఈరోజు కొత్తగూడెంలో ప్రారంభమైనటువంటి సింగరేణి భరోసా యాత్ర సింగరేణి వ్యాప్తంగా వస్తూ, అందులో భాగంగా రేపు రామగుండం ఫైన్ క్లైన్ మైన్కి భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రివర్యులు బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు అందరు వస్తున్నటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని, కార్మిక సోదరులను, అదే రకంగా రామగుండం నియోజకవర్గ ప్రాంత ప్రజలందరినీ ఆహ్వానం తెలియజేస్తూ, రేపు 11 గంటలకు వస్తున్న సందర్భంగా అందరినీ రావాలని ఆహ్వానిస్తూ, వికసిత్ భారతే లక్ష్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము పెట్టుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి తలమానికమైనటువంటి సింగరేణిని అభివృద్ధి చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో గతంలో బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి గారు అయిన తర్వాత నైని బ్లాక్ని కూడా తెరవడం, అందులో ఉన్నటువంటి ఇబ్బందులు, ఓపెన్ కావడానికి ఉన్నటువంటి ఇబ్బందులను భారతీయ జనతా పార్టీ ఒరిస్సాలో అధికారంలోనికి వచ్చిన తర్వాత దాన్ని ప్రారంభించడం జరిగింది. అదే రకంగా గతంలో తాడిచెర్ల మైన్ వన్ని యూపీఏ హయాంలో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే, ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము సింగరేణి యాజమాన్యంపై ఉన్నటువంటి ఒక నమ్మకము, సింగరేణి కార్మికులు సింగరేణికి మేమున్నాం అని చెప్పి సింగరేణి కార్మికుల్లో భరోసా నింపడానికి తాడిచెర్ల 2ని కూడా ఈరోజు సింగరేణికి అప్పగించడం, ఈరోజు కేంద్ర ప్రభుత్వము సింగరేణికి, సింగరేణి యాజమాన్యానికి, సింగరేణి కార్మికులను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మీకు ఎప్పుడు అండవేళలా ఉంటామని చెప్పి ఈరోజు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి సింగరేణి వ్యాప్తంగా పర్యటించడం జరుగుతుంది. గతంలో కూడా భారతీయ జనతా పార్టీ వాజ్పేయి గవర్నమెంట్ గారి హయాంలో అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వము సింగరేణి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ రోజు కూడా అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ఆ రోజు సింగరేణికి మారిటోరియం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వము సింగరేణికి బకాయిలు చెల్లించకుండా
వాటిని ఆపుతూ సింగరేణిని ఇబ్బందులో పెడుతూ గతంలో తాడిచెర్ల 1 కూడా సింగరేణికి ఇవ్వకుండా మరి వీళ్ళు డబ్బులు చెల్లించక ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వము వ్యవహరిస్తున్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వము ఈరోజు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం రాష్ట్ర ప్రజలందరూ దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఇక్కడ ఎఫ్సిఐని కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము తెరవడం జరిగింది. ఎన్టీపీసీని అభివృద్ధి చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రమే అభివృద్ధిలో ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు వికసిత్ భారత్ అనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. అందులో భాగం గతంలో కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి మైన్స్ కూడా విజిట్ చేసి కార్మికులలో ఒక ధైర్యాన్ని నింపడం జరిగింది. రేపు ఏదైతే సింగరేణి భరోసా యాత్ర పేరిట గౌరవ పెద్దలు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎంపీల బృందం, ఎమ్మెల్యేల బృందం సింగరేణి ప్రాంతంలో మొత్తం కూడా పర్యటిస్తున్నటువంటి సందర్భంలో రేపు గోదావరికని OCP 5 మైన్ మీదకి ఉదయం 10 గంటలకి వారు రాబోతున్నటువంటి సందర్భంగా సాదరంగా స్వాగతం పలకాలి అని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సింగరేణి గుండెకాయ లాంటిది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి సింగరేణి మూలం. ముఖ్యంగా కార్మిక క్షేత్రం రామగుండం పారిశ్రామిక ప్రాంతం. వేల మంది కార్మికులు సింగరేణిని నమ్ముకొని ఇవాళ జీవిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వారి రాబోయేటువంటి తరం యువత కూడా ఎంతోమంది డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ద్వారా యువత కూడా ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు రావాల్సినటువంటి పరిస్థితులు సింగరేణిలో ఉన్నాయి. అయితే ఈ క్రమంలో గతంలో 2 పర్యాయాలు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు. అయితే ఈ 2 కూడా కేవలం సింగరేణిని ఒక ATM కార్డులాగా వాడుకున్నారు తప్ప సింగరేణి అభివృద్ధి కోసం ఏనాడు కూడా ఆలోచన చేయలే. ఇవాళ దాదాపుగా మనమే చెప్తా ఉన్నాము, చూసినట్టయిందంటే ప్రత్యక్షంగా ఇవాళ సాక్ష్యాలు అనేకం. దాదాపుగా 52,000 కోట్లు బకాయిలు ఈరోజు ప్రభుత్వం నుండి సింగరేణికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపేమో ఎంప్లాయీస్ ఆఫీసర్స్ సమ్మె, ఇవాళ రిలే సమ్మెలు పట్టిండ్రు వాళ్ళు. అట్లనే ఒకవైపు కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన ఇబ్బందులు, ఒకవైపు మెడికల్ బోర్డు లేక ఇవాళ ఎంతోమంది యువత రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా అందరూ బీటెక్లు ఎంటెక్లు చేసి వాళ్ళ ఉద్యోగాల కోసము మెడికల్ బోర్డు కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితులు. ఇవాళ మొత్తం కూడా సింగరేణి ఆర్థికమైనటువంటి సంక్షేమంలోకి నెట్టివేయబడ్డది 2 పార్టీల ప్రభుత్వాలు చేయబట్టి. కానీ ఒక్కటి ఈరోజు శుభవార్త ఏంటంటే సింగరేణి కార్మికులకు సంబంధించి ఇవాళ తాడిచెర్ల బ్లాక్ 2ని సింగరేణికి అప్పగించడం అనేది ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. సింగరేణి అభివృద్ధి లక్ష్యంగా సింగరేణిని కాపాడుకోవాలి, సింగరేణి కార్మికుల అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఒక గొప్ప మెసేజ్ని ఈరోజు మరి సింగరేణికి ఇవాళ చెప్తూ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మొదటిసారిగా ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నారు. అదే రకంగా కార్మికుల లోపల ఒక భరోసాని మేమున్నాము అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇవ్వడం కొరకు ఈరోజు సింగరేణి భరోసా యాత్ర చేపడుతూ ఉన్నది. కాబట్టి ఇందులో అందరూ కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఇవాళ ఈ తాడిచెర్ల బ్లాక్ 2నే కాదు, ఇంకా సత్తుపల్లి కావచ్చు, ఏదైతే మిగతా కోల్ బ్లాక్స్ ఉన్నాయో వాటి మీద కూడా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి రేపు అవకాశం ఉంది. అదే కాకుండా ఎంప్లాయీస్ ఏదైతే వారికి సంబంధించినటువంటి అనేక డిమాండ్స్ మీద ఈరోజు రిలే దీక్షలు చేపట్టినో వాటికి సంబంధించి కావచ్చు, అట్లనే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి హై పవర్ కమిటీ వేతనాలకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ESI హాస్పిటల్ ఇవాళ ఇది కార్మిక క్షేత్రం, కార్మిక కుటుంబాలు, కార్మికులు ఇవాళ ఎంతోమంది వారి జీవితాలని ఇవాళ పణంగా పెట్టి ఈరోజు ప్రకృతికి విరుద్ధంగా వారు బొగ్గు బాయిలలో దిగి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి కనీసం ESI హాస్పిటల్ చేస్తే కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ దానికి ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించినటువంటి జాగా కేటాయించలేకపోతా ఉన్నది. ఇట్లా అనేక సమస్యలు ఇంకా సింగరేణికి సంబంధించినవి ఉన్నాయి. కాబట్టి నేరుగా వారందరూ కూడా కలిసి మరి వారికి విన్నవించినట్టయిందంటే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం. కనుక
ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నేరుగా కలిసి మీ విజ్ఞాపతులను అందజేయడం కావచ్చు, వారు ఈ నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలపడం కొరకు కావచ్చు, అందరూ కూడా రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున ఇవాళ భారతీయ జనతా పార్టీ అలాగే బిఎంఎస్ నాయకత్వం పెద్ద ఎత్తున వారి రాక కోసము స్వాగత ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉన్నది. ఓసీపీ 5 మైన్ మీద మరి పెద్ద ఎత్తున కార్మికులను ఉద్దేశించి వారు మాట్లాడతారు. ఫైరింగ్ లైన్ దగ్గర మేము రిసీవ్ చేసుకుంటాము. దాని తదనంతరము ఇక్కడ నుంచి గోదావరికని చౌరస్తా అలాగే మున్సిపల్ ఆఫీస్, జిఎం ఆఫీస్ ఇట్లా ఈ మెయిన్ రోడ్డు మీద గుండా గోదావరి బ్రిడ్జ్ వరకు కూడా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతోటి మా కార్యకర్తలు బిఎంఎస్ నాయకత్వం కార్యకర్తలందరం కూడా మరి వారికి ఘనంగా స్వాగత ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇది మొత్తం కూడా ఇప్పటికే సమాజం లోపల ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రజలంతా. ఒకవైపు కార్మికులైతే ఇప్పటి వరకు గతంలో చేసినటువంటి ఏ హామీలు కూడా ఇటు యూనియన్కి సంబంధించినటువంటి నాయకత్వం కావచ్చు, వాటికి అనుసంధానంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, అధికారాన్ని పొందినవి మైండ్ల మీద బొగ్గుబాయిలని సింగరేణిని రాజకీయంగా వాడుకున్నారు తప్ప ఏ రోజు కూడా మా అభివృద్ధి కోసం మా సంక్షేమం కోసం ఆలోచన చేయలేనిది అన్నటువంటి ఆలోచన కార్మికుల లోపల ఉన్నది. కాబట్టి మేము ఉన్నాము మీకు కార్మిక సంక్షేమం సింగరేణి అభివృద్ధి లక్ష్యం. మాకు ఈ తెలంగాణ అంటేనే సింగరేణికి గుండెకాయ. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది సింగరేణి కార్మికుల యొక్క స్ఫూర్తితోటి అనేటువంటి ఒక గొప్ప విశ్వాసాన్ని నమ్మకాన్ని మా సింగరేణి భరోసా యాత్ర వారికి అందజేయబోతూ ఉన్నది. కాబట్టి పాత్రికేయుల సమావేశం ద్వారా నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను, సింగరేణి కుటుంబాలు, సింగరేణి కుటుంబ సభ్యులు, సింగరేణి కార్మిక మిత్రులు, సోదరిమణులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో మీరంతా భాగస్వాములు కావాలి. మనము ఇంత గొప్పగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, వారికి ధన్యవాదాలు తెలపాలి. అలాగే మనకున్న సద్వినియోగం చేసుకోవాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.